చెప్పండి. గతంలో ఇప్పుడు మిత్రుడు అడిగినట్లు ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీతోడైనా పొత్తు పెట్టుకోవచ్చు, ఏ పార్టీతోడైనా కలిసి రావచ్చు, వ్యక్తులతో నడిచే అవకాశం ఉంది. మొన్న నరేంద్ర మోడీ గారు కూడా 300 సీట్లకు పైగా వచ్చినాయి. అయినా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా 400 సీట్లు వస్తాయని చెప్తున్న నరేంద్ర మోడీ గారికి కూడా భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, తెలుగుదేశం ఇంక్లూడ్ జనసేనతో సహా. దాన్ని మనం ఎట్లా తప్పు పడతాం? మీరు తప్పు పడుతున్నారు, ఒక్కడే రావాలని. మీరు మీ పార్టీలో మీరు ఒక్కరే వస్తున్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంది, అది లేదు. వివిధ కారణాల వల్ల వివిధ జిల్లాలలో ఉన్న ప్రభావం వల్ల వాళ్ళు కలిసి వస్తారు. దాన్ని ఎట్లా తప్పు పడతారు మీరు? తప్పేం పట్టకర్లా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఏవైనా చేయొచ్చు. పొత్తు పెట్టుకోవచ్చు, పొత్తు పెట్టుకోకపోవచ్చు, వెనుపడబడవచ్చు, చంపొచ్చు, చెప్పులతో తన్నొచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు. జస్ట్ లైక్ తరుణ్ గొగోయ్ అస్సాం నుంచి వచ్చారు. తరుణ్ గొగోయ్ ది గ్రేట్ వాజ్పేయి లాంటి కూడా ఒక ఓడితో ఓడించి ఫుట్బాల్ తన్ని బయటికి పంపించవచ్చు. అదే మరి దురదృష్టం. అదే అప్పుడు పోసాని మాట్లాడిన ఒక తిట్టు సమాజానికి ప్రమోదమా? మోడీని తరుణ్ గొగోయ్ అనేవాడు ఎంపీ డ్రాప్ చేసి బయటికి ఎలగొట్టాడు, అది ప్రమాదం సమాజానికి. అది చెప్తే నేను మీ దగ్గర నేర్చుకుంటాను, ఇంకేం నేర్చుకోవాలి. ఎంతమంది కలిసి వస్తుండ్రని భయపడుతున్నారా సార్? ఎవరు? ముగ్గురు కలిసి వైసీపీ మీదకి వస్తున్నారని భయపడుతున్నారా? ఆల్రెడీ పోయిసారి వచ్చారు కదా సార్ వీళ్ళే. అయ్యో రామచంద్ర, జనాలు తెలియదు అనుకుంటే జనాలు కూడా ప్రజలందరూ చెప్తున్నా. పోయినసారి వచ్చినప్పుడు వైసీపీ ఓడిపోయింది. 2014లో ఈ ముగ్గురు కలిసి వస్తే వైసీపీ 67 సీట్లు, వాళ్ళకి 110 సీట్లు. చెప్తా. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఓ పొత్తు లేనిదే బయటికి రాడు. వీడు ఉండాలి. చివరికి అలాగే నిరంజన్ ఒక్కడే గొట్టంగాడు, పోసాలు ఉన్నారా ఏమో 7 1 2 3 ఓట్లు ఎప్పుతాడు అని అట్టుంటాడు. ఈయన ముగ్గురిని, ఎవరు? పవన్ కళ్యాణ్. ఎలాంటి వాళ్ళ ముగ్గురు చెప్తా వినండి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ప్రశ్నిస్తాం అని వచ్చాడా? వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు వెన్నుపోటాడు, వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి ఆయనతో ముఖ్యమంత్రి అవుతాడు, తిట్టేశాడు. రెండోసారి వచ్చాడు నారా లోకేష్, ఆడు పంది కుక్కలా తిన్నాడు అని తిట్టేశాడు. మళ్ళా ఈయన వచ్చాడు మోడీ గారు, వచ్చి ఈయన పోలవరం పిసికా హాయ్ డబ్బులు పోయింది హాయ్. ఈయనేమో వాళ్ళ అబ్బాయి ఏమో పవన్ కళ్యాణ్ తిట్టాయంట, వాళ్ళ అమ్మగారిని తిట్టాయంట. మరి ఏంటో ఎప్పుడు ఈ ఎదవలందరూ ఆడవాళ్ళ మీద పడతారేంటనా? మా ఇంట్లో ఆడవాళ్ళ మీద, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద, ఇంకో ఆడవాళ్ళ మీద, చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళ మీద, ప్రతి వాడు ఈ నాకు మీరు నేను తిడతంటేనే నన్ను బేవర్స్ అంటారు మీరు. కంట్రోల్. వీళ్ళు ఏంటన్నా, వీళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళ మీదేనా? ఇప్పుడు కూడా చూడు, ఆమె ఎవరో అనమాట అంటున్నా, తప్పదు, గతి లేక. ప్రతి ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, ఒక ఎంపీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, ది గ్రేట్ జగన్ గారి ఇంట్లో ఆడవాళ్ళ మీద తిట్టడం. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు చెప్పాను తెలుసా? ఇది చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడే, అప్పుడు నుంచే ఇది ఈ చంద్రబాబు తిట్టించాడు చిరంజీవి గారిని. మరి వీళ్ళు అట్లా ఈ ముగ్గురు బాగా తిట్టుకున్నారు. మళ్ళా బాగా తిట్టుకొని మళ్ళీ ఒకటైపోయారు. ఏది 2014 ఉన్నాను చూడు, గెలిచారు. ఇటన్ని అబద్ధాలన్నీ చెప్పి 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 అందులో ఏనా తొక్క ఒక్కడు కూడా ఇందా మీరు అన్నారే సంపద సృష్టిస్తాం నోట్లో ఉన్న సంపద. ఎక్కడ సంపద చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఈ ముగ్గురు అతను జగన్ని ఎట్టయినా ఓడించాలని చెప్పేసి అన్నీ ఇంత చెప్పాడు. ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై, మీకేం కావాలి? ఎలాంటి వాగ్దానం అంటే చూసాక ఇంత 600 అందులో ఎలాంటి వాగ్దానం ఉంటాయంటే, ఏమంటే మీ ఇద్దరు ఇప్పుడు మనం మీకు కృష్ణా నది ఉంది కానీ ఇక్కడ సముద్రం లేదు, ఓ పని చేస్తాను నేను మీకోసం, వైజాగ్లో సముద్రం ఉంది కదా, అందులో సగం సముద్రాన్ని కృష్ణా జిల్లాకు మళ్ళిస్తా, ఇందులో సగం కృష్ణా నదిని వైజాగ్కు మళ్ళిస్తా, బాగుంటుంది కదా, ఓట్లు వేయండి నాకు. జనం కూడా నమ్మారు. అమ్మ ఆడాలేక నేను రాసింది ఆపరేషన్ దుర్యోధనలో, మీరు నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా. అరే పిచ్చి కూడా హైదరాబాద్కి సముద్రం ఎడ తెస్తావు రా, హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఏమండి 1947 ముందు మరి భారతదేశానికి స్వతంత్రం ఉందా? తెచ్చుకోలేదా? అలాగే సముద్రం తెచ్చుకుంటాం. ఇలాంటి వాడు చంద్రబాబు నాయుడు.
గుర్తుపెట్టుకోండి. మీరు అంటున్నారు, మీరు అనుకుంటున్నారు అతను ఏమంటాడు, రేపు ఎలక్షన్కి వస్తుంది కదా, నేను అందరికి ఇస్తా, జగన్ గారు అన్నట్టు మీకు బెంచ్ కార్ ఇస్తా ఒక్కొక్క అమ్మాయికి. బెంచ్ కార్ రాదా నీకో, డ్రైవర్ని కూడా పెడతా నీకో, డ్రైవర్ పెడతా. ఎన్ని బిల్డింగ్లు కావాలి నీకో, మాకు 6 ఉండాలని మా ఇంట్లో. ఎరా 6 బిల్డింగ్లు అంటే కట్టించు మన ఎలక్షన్లు గెలిచిన తర్వాత. ఇన్ని చేసి అతను ముఖ్యమంత్రి అవుతాడు సార్. మరి ఇన్ని ఏమైనా చేశాడా? అమ్మాని ప్రజలారా మీ అందరూ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అనేవాడు మీకు ఒక్క సహాయం చేయడు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మద్యపానం తీసేశాడు, ఆరోగ్యాలు పాడైపోతాయని. అతను వెన్నుపొడి తప్పిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మద్యపానం ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు, ఆంధ్రదేశానికి పరిచయం చేశాడు.